రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరు ఖరారైంది. నాగబాబు పేరును జనసేన పార్టీ అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిపై ఉత్కంఠ తెరదించారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరు ఖరారు చేశారు. నాగబాబు పేరును జనసేన పార్టీ అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. పై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సంతోష్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సంతోష్, ఏదైతే రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి స్థానాలు ఖాళీ కావడంతో ఇక దీనిపై అయితే కనుక కూటమి ప్రభుత్వం అడుగులు వేయడం, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఒక్కొక్కరిగా ఖరారు చేసుకొస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు జనసేన నుంచి ఏదైతే ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి కొణిదెల నాగబాబుని ఎట్టకేలకి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి అయితే కనుక ఎంపిక చేయడం కూడా జరిగింది. అయితే ఈ క్రమంలోనే ఇక ఆ పార్టీ నుంచి కూడా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇక ఎమ్మెల్సీ కోటాలో ఎన్నికైనటువంటి నాగబాబు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి పత్రాలన్నీ రెడీ చేయాలంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటు జనసేన కేంద్ర కార్యాలయంలో ఉన్నటువంటి నాయకులకి అయితే కనుక ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఇక ఎమ్మెల్సీ ఎన్నికైన అనంతరం కూడా ఇటు మంత్రివర్గంలో కూడా చోటు కల్పించేందుకు కూడా పావులు కదులుతున్నటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. ఎందుకంటే 2024 ఎన్నికల్లో భాగంగా ఇటు జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఇటు ఎన్నికల్లో భాగంగా కూడా ఇటు ఏదైతే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతలతో పాటు జనసేన నాయకుల్ని కార్యకర్తలని అయితే కనుక కలిసికట్టుగా ముందుకు వెళ్లి జనాల్లోకి ఇటు వెళ్లి దానికి సంబంధించినటువంటి జనసేన కార్యక్రమాలన్నీ కూడా చేపట్టే విధంగా కూడా వెనకొండి నడిపించినటువంటి నాగబాబుకి క్రియాశీలక పదం ఏదైతే ఈ యొక్క సీట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఎమ్మెల్సీ నుంచి మంత్రివర్గంలో కూడా చోటు కల్పించేందుకు కూడా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చంద్రబాబు నాయుడు ముందుంచడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ఇటు నాగబాబు ఎంపికతోటి ఇటు ఇక జనసేనకి మరొక అవకాశం అనేది కూడా పెద్దల సభలో కూడా ఇటు నాగబాబు జనసేన పార్టీ అడుగుపెట్టబోతా ఉంది. అవి రైట్, థ్యాంక్ యూ సంతోష్.